హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. ఇది నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇది మనం లంచ్ బాక్స్‌లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఆఫీసులకి, పిల్లలకి కూడా చాలా తొందరగా అయిపోతుందండి మనం చేసేసుకుంటే. చాలా సింపుల్ ప్రొసీజర్‌తో నేను మీకు చేసి చూపిస్తున్నానండి. అలాగే దీన్ని మనం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ రెసిపీనైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. అలాగే ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకుంటున్నానో ఈ మష్రూమ్ బిర్యానీ అనేది నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం వచ్చేసేసి అల్లం, వెల్లుల్లి తీసుకున్నానండి. అల్లం వచ్చేసి 1 ఇంచు తీసుకున్నాను. వెల్లుల్లి వచ్చేసి ఒక 8-10 వరకు తీసుకున్నానండి. అలాగే ఇందులో నేను ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి. ఇందులో నేను ఒక 10-12 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. అలాగే 2 కట్ చేసిన మీడియం సైజు టమాటాలు కూడా తీసుకున్నానండి. ఇందులో నేను ఒక కప్పు వరకు పుదీనా, అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇవన్నిటిని కూడా మనం మెత్తగా పేస్ట్ ఆడేసుకోవాలనమాట. ఇప్పుడు నేను దీన్ని కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీరు కుక్కర్‌లో కాకపోయినా మీరు వేరే బాండీలో కూడా చేసుకోవచ్చండి. మీకేం పర్వాలేదు. చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ హోల్ గరం మసాలాలన్నీ కూడా వేసుకున్నానండి. అంటే నేను బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ పువ్వు, అలాగే జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచి ఇవన్నీ వేసుకొని కొంచెం మనకి వేగాక ముందుగా నేను మిక్సీ పెట్టుకున్న మసాలా అంతటిని కూడా ఇందులో వేసేసుకుందామండి. మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా అంతటిని మనం అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా వీలైనంత వరకు ఎంత బాగా వేగిందో. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకుంటున్నానండి. మీ దగ్గర మష్రూమ్స్ అనేది చిన్నగా ఉంటే 2 విధాలుగా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం పెద్దగా ఉంటే 4 ముక్కలుగా ఇంత కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఇవి ఉడికేటప్పుడు ఇంకా మనకి చిన్నగా అయిపోతాయండి. అలా కాకుండా నేను చెప్పిన విధంగా అయితే కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక 2-3 టీ స్పూన్ల వరకు పెరుగనేది వేసుకొని వీటిల్ని మనం ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా మనకి ఈ మష్రూమ్స్‌కి పడతాయన్నమాట. మనం సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం మీకు ఆయిల్ సరిపోకపోతే మీరు కొంచెం ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదా! మొత్తం మనకి ఇది 10 నిమిషాలు 5 నిమిషాల నుంచి మనం 10 నిమిషాల వరకు ఇలా మనం సిమ్‌లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మష్రూమ్స్ అన్నిటిని మసాలాలన్నీ కూడా మష్రూమ్స్‌కి పట్టేలాగా మనం వేయించుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నానండి. ఇందులోని ఇంకా నేను ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే నేను ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి మగ్గాలండి. ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా మనకి మష్రూమ్స్‌కి పట్టి మనకి చాలా టేస్ట్ ఉంటుందనమాట. దీనికి మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి. ఎందుకంటే అన్నీ మనం ఇందులోనే వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల వరకు రైస్ అనేది నేను నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను అదే గ్లాస్‌తో నేను 2 గ్లాసుల వరకు తీసుకున్నాను కదండీ! నేను మామూలుగా ఇంట్లో డైలీ వండుకునే సన్న బియ్యంతోనే వండుకుంటున్నానండి. నేను 4 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ వేసుకున్న, చిట్టి రైస్ వేసుకున్న క్వాంటిటీ వచ్చేసి వాటర్ క్వాంటిటీ వచ్చేసి గ్లాస్‌కి గ్లాసున్నర వేసుకోవాలండి. నేనైతే ఇది 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటాం కదండీ! అందుకనండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోతుంది కదండీ మష్రూమ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. అలాగే మీ ఇంట్లో మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేస్తారో కూడా నాకు తెలపండి.
మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకిస్తేనే కదండీ నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది నేను చేయగలుగుతాను. వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అనేది కొట్టట్లేదండి. ప్లీజ్ నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. నేను చూసారు కదండీ నేను కుక్కర్ అనేది మూత పెట్టుకొని నేను 2-3 విజిల్స్ అనేది వేయించుకున్నానండి. ఇప్పుడు నేను ప్రెషర్ పోయాక బిర్యానీ అనేది నేను మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో బిర్యానీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మష్రూమ్‌లో మనకి విటమిన్ డి ఎక్కువ ఉంటుందండి. తప్పకుండా ఇది మీరు 10 డేస్‌కి గానీ మీకెప్పుడు అవైలబుల్‌గా దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ మష్రూమ్ బిర్యానీ అనేది చాలా బావుంటుంది. పక్కన మనం కీరా ఇలాంటి క్యారెట్ సలాడ్స్‌తో తింటూ, ఈ రైతాతో తింటూ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అనేది మనం చేసేసుకున్నాం కదండీ! చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని ఎవ్వరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారైతే ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.